హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే గోంగూర పప్పు చేశానండి ఈరోజు. మా ఇంట్లో చాలా ఇష్టంగా తినేది పిల్లలు గోంగూర పప్పు అండి. అది కూడా కుక్కర్లో చాలా ఫాస్ట్గా చాలా టేస్ట్గా ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్గా నేను ఒక 15 మినిట్స్ అయితే కందిపప్పు కడిగి శుభ్రంగా నానపెట్టేసుకున్నానండి. మనం అలా నానపెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ అనేది రాదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ అయినా. అందులో కొంచెం ఆయిల్, సాల్ట్, కారం అయితే పసుపు వేసుకున్నాను. అలాగే అందులో కట్ చేసి పెట్టుకోవడానికి టమాటా, ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఆనియన్, అలాగే గోంగూరను శుభ్రంగా ఒక 3 టైమ్స్ ఒక పెద్ద టబ్ లాంటి దాంట్లో కానీ బకెట్లో కానీ మంచిగా వాష్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ అయినా సరే. ఎందుకంటే ఇసుక అనేది తగలకుండా మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఒక 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 3.5 ఆర్ 4 గ్లాస్ మన ఇష్టం అనమాట. సో కుక్కర్లో మనం పప్పు చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుందండి. అన్నీ ఒకేసారి వేస్తే టేస్ట్ ఉండదు అనుకుంటారు, కానీ చాలా బాగుంటుందండి. అలా గోంగూర నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనం పప్పు అయితే ఎంతైతే తీసుకుంటామో దానికి కరెక్ట్ క్వాంటిటీ గోంగూర అనేది మనం మంచిగా పెట్టుకున్నప్పుడు దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అన్నీ పెట్టుకొని ఇలా కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చినాక మనం చూసుకుంటే అసలు అది ఫుల్ మనకి కర్రీ అనేది జస్ట్ గరిటెతో మనం జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి. అంత మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. ఒకసారి తప్పకుండా ఇలాగ నేను చేసే పద్ధతులు అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో విజిల్స్ అయిపోయి ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే పోపు కూడా పెట్టేసుకుందాం అనమాట. ఇందులో ఒకటి ఉందండి, గోంగూర పప్పులో తాలింపులోనే కూడా ఉంటుందన్నమాట దీని టేస్ట్ అనేది. తాలింపు వేయడంలో కూడా ఉంటుందన్నమాట. సో సాల్ట్ అనేది నేను చెక్ చేసుకున్నాను. చూసారా అసలు ఎలా అంత మెత్తగా అయిపోయిందో. గరిటె పెట్టి అలా కలుపుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించింది, సాల్ట్ వేసుకుంటున్నాను. సో మీరు టమాటాలు వేసి దాన్ని బట్టి కూడా గోంగూరని చెక్ చేసుకోండి. గోంగూర పప్పు పిల్లలకైనా ఎవరికైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో దీనికైతే పోపు అనేది మనం పెట్టేసుకుందామండి. పోపు పెట్టుకున్న దాంట్లో కూడా మన కర్రీ అనేది ఉంటుందన్నమాట. పప్పుచారైనా పప్పు అయినా వాట్ ఎవర్ ఏ కర్రీ అయినా సరే మన పోపు వేసుకునే దాంట్లో కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ హీట్ ఎక్కినాక ఇందులో నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి మీరు తుంచైనా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. శనగపప్పు అయినా వేసుకోవచ్చు మీరు, లేదంటే మినపప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఓన్లీ ఇలా ఇవే వేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి అన్నం తినేటప్పుడు అలా శనగపప్పు కానీ అవి తగులితే ఇష్టం ఉండదన్నమాట. సో నేను అవి వేయట్లేదు. అలాగే ఒక 5-6 గార్లిక్ని దంచుకొని వేసుకుంటున్నానంటే మీరు పీల్ ఉంచుకున్న పర్లేదు, తీసిన పర్లేదు అనమాట, మీ ఇష్టం అది. నేనైతే ఉంచే వేస్తాను, తీయను, కొన్నిట్లో తీస్తాను. సో ఇలా వేసుకున్నాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి కరివేపాకు కూడా. గార్లిక్ వేయడం వల్ల నేనైతే ఆనియన్ వేయనండి. ఆనియన్ ఆల్రెడీ కర్రీలో వేస్తాను కదా, సో ఆనియన్ వేయను తాలింపులో. మీరు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయను. అలాగే కరివేపాకు ఫ్రెష్గా మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్న రెబ్బలు ఒక 2 అయితే వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని ఇప్పుడు అసలు ఇది ఉంటుందన్నమాట. మనం పోపుని వేసిన తర్వాత మనం పప్పులో వేసి కలపకూడదు. అలా పైన అలా పోసేసి అట్లాగే ఉంచేసుకోవాలండి. మనం మధ్యాహ్నం అదే లంచ్ చేసేటప్పుడు కలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్రీకి ఆ పోపు అనేది, తాలింపు అనేది చాలా ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. అప్పుడు వేసిన వెంటనే కలిపితే అంత బాగోదు. తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో వేడివేడిగా నెయ్యి వేసుకొని, వేడివేడి అన్నంలో నెయ్యి ఇలా గొట్టాలు నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియో.